ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గణపతి సురేష్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవరంపాడు గ్రామం, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా. ఈ దేవస్థానం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో స్వామివారి కళ్యాణం మరియు తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరునాళ్ళ ఈ సంవత్సరం 4 శనివారాలు మరియు ఉగాది రోజున జరుగుతుంది. ప్రతి సంవత్సరము అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. పాల్గొన మాసంలో మొదటి శనివారం అనగా ఈ నెల 21/2/2026, 28/2/2026 అనగా ఆ రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 27వ తారీఖు 3వ నెల 2026 తారీఖు మూడో శనివారం జరుగుతుంది. 14వ తారీఖు 3వ నెల 2026న 4వ శనివారం జరుగుతుంది. పోయిన సంవత్సరం 5 శనివారాలు వచ్చింది, ఉగాది వచ్చింది. ఈ సంవత్సరం 2026 సంవత్సరము 4 శనివారాలు మరియు ఉగాది వచ్చింది. ఇందులో భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిన తిరునాళ్ళు జరిగే ఏర్పాటు దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు శాసనసభ్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మణారాయణ గారి అధ్యక్షతన, ఆర్డీఓ గారి అధ్యక్షతన అన్ని శాఖ అధికారులతో ఈ నెల 7వ తారీఖు సమన్వయ సమావేశం దేవస్థానంలో ఏర్పాటు చేయనున్నది. ఇందులో ప్రధానంగా వచ్చినటువంటి అంశములు ఏంటంటే, దేవస్థానంకి వచ్చే భక్తులు దేవస్థానం కొండపై ఉండడం వల్ల స్వామివారి దర్శించుకుని వచ్చిన భక్తుల కోసం మెట్ల మార్గం ద్వారా చలువు పందులు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కన్నా లక్ష్మణారాయణ గారు కూడా భక్తుల సౌకర్యార్థం కోసం తాగునీటి సరఫరా చేయడానికి RO ప్లాంట్ ఏర్పాటు చేసి భక్తులు సరఫరా చేయమని చెప్పేసి దాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దాని ద్వారా భక్తులకి RO వాటర్ సప్లై చేస్తున్నాము. ఇది గత సంవత్సరం ఎప్పుడు జరగలేదు. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత వారు దృష్టిలో ఉంచుకొని భక్తులకి ఇది అవసరం అని చెప్పేసి ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము దేవస్థానం తరఫున లడ్డు తయారు చేయడం జరుగుతుంది. ఇది దేవస్థానం తరఫునే లడ్డు తయారు చేసి టెండర్లు వేసి బ్రాహ్మణులు పెట్టి శుచి శుభ్రతో తయారు చేయడం జరుగుతుంది. దీంతో పాటు భక్తుల సౌకర్యార్థం కోసం ఉచిత మంచినీటి వసతి పాలు, మజ్జిగ, ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా దేవస్థానానికి మొదటి శనివారం కంటే 2వ శనివారం నుండి భక్తులు స్వామివారిని దర్శించడానికి అధిక సంఖ్యలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. 2వ శనివారం నుంచి 3వ శనివారం, 4వ శనివారం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. ఈ 4 శనివారాలు మరియు ఉగాది మొత్తం మీద దేవదాసాకి స్వామివారిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు దాదాపు 80,000 పైచిలకు దేవస్థానానికి వచ్చి దర్శించుకోవడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా దేవస్థానంలో మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెడికల్ ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎటువంటి మంటలు చెలరేకుండా ఉండడానికి అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ కొండ దేవస్థానము ఫైర్ ఎగ్జిస్టింగ్స్ స్టాండ్ బై ఛార్జెస్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా స్వామివారికి దర్శించుకోవచ్చు భక్తులు తలనాలు ఇచ్చిన తర్వాత కెనాల్లో ఉన్నటువంటి సాగర్ కుడికాలు గారు వచ్చినటువంటి నీళ్లు